అందుకే పార్వతీ కళ్యాణం అంత గొప్పది. సరే, కళ్యాణం మొదలైంది. తీరా కళ్యాణం మొదలైన తర్వాత అమ్మవారి ప్రవర చెప్పడం తేలిక. చెప్పేశారు, కాశ్యపావత్సార నైధృతత్రయా ఋషేయ ప్రవరాన్విత కాశ్యపచ గోత్రస్య అని త్రికూటాచలేశ్వర మహాశర్మణో నప్త్రే. త్రికూటాచల పర్వతం యొక్క మునిమనవరాలు ఆ తల్లి కోలాహల శర్మణ నప్త్రీ పౌత్రీం, ఆయన యొక్క మనవరాలు. హిమవత్శర్మణ పుత్రీం, హిమవంతుడు అనబడేటటువంటి ఆయన యొక్క కుమార్తె. ఆమె త్రిభువనాధీశ్వరీం, 3 లోకములకు తల్లి. సకల తత్వమర్ధస్వరూపిణీం మహాలక్ష్మీస్వరూపిణీం కన్యాం. బాగానే ఉంది. పార్వతీదేవి యొక్క ప్రవర చెప్పారు. పరమశివుడి ప్రవర చెప్పాలంటే ఆయనకి తాత తండ్రి తెలియాలిగా. హిమవంతుడిని అడిగారు, పిల్లనిస్తున్నావుగా కనుక్కున్నావా అని అడిగారు. ప్రవర చెప్పాలి, 10 మందిలో ఏం బాగుంటుంది, తండ్రి తెలియదు తాత తెలియదు అంటేనని ఆయన ఎవరినన్నా అడుగుదామని బ్రహ్మగారిని అడిగాడు. సృష్టి చేసావు కదా, నీకేమైనా తెలుసా అని. నా మొహం నాకేం తెలుసు, నా అలాంటి వాళ్ళు పడిపోతే మా పుర్రెలన్నీ మెళ్ళో వేసుకుంటాడు. ఎప్పటి నుంచో ఉన్నవాడు బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ. ఆయన పుట్టుక నాకేం తెలుసు, ఆయనకి తండ్రో తాతో నాకు ఎప్పుడూ తెలియదు, నేనే ఆయనలోంచి వచ్చాను, నాకు తెలియదు అన్నాడు. శ్రీ మహావిష్ణువుని అడిగారు, అంతకన్నా తెలియదు నాకు అసలు తెలియదు. నాకన్నా ఎప్పటి నుంచో ముందు ఆయన ఉన్నాడు, ఆయన ఉత్పత్తిలోనే నేను వచ్చాను, అందుకు నాకు తెలియదు అన్నాడు. పాప ఋషుల దగ్గరికి వెళ్ళారు, మీరు ఏమైనా ఎప్పుడైనా చదివారా, ఎక్కడైనా మీకు ఏమైనా తెలుసా ఆయన ఎవరి పిల్లాడో అని. మాకేం తెలియదు అన్నారు. ఆయన్నే వెళ్ళి పెళ్లిపేటల మీదకి వెళ్ళాక మీ నాన్నగారు ఎవరు బాబు అంటే బాగుంటుందా? బాగుండదు. నారదుడు వీణ వాయించుకుంటున్నాడు మహతి, ఆయన దగ్గరికి వెళ్ళి వీణ పట్టుకున్నాడు బ్రహ్మగారు. బుద్ధి లేకుండా ఇప్పుడు వీణ ఏమిటిరా కచేరీ, ఓ పక్కేమో ప్రవర తెలియక మేము చూస్తుంటాను. మేము అయ్యప్ప స్వామి దేవాలయంలో పార్వతీ కళ్యాణం చేశాం. పార్వతీ కళ్యాణం చేసినప్పుడు శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణ ఘట్టాలు ఎలా నడిచాయో అదే ప్రకారంగా ఇదే క్రమంలో చేశాం. నారదుడు వీణ వాయిస్తున్నట్టు, బ్రహ్మస్థానంలో ఉన్న వాళ్ళకి ప్రవర తెలియనట్టు, నారదుడి వీణ వెళ్ళి పట్టుకున్నట్టు, పట్టుకుని అడిగినట్టు, అడిగితే నారదుడు నాకు తెలియదని చెప్పినట్టు, అప్పుడు నారదుడు నాదస్వరూపుడు, ఆయనకి తల్లిదండ్రులు ఏమిటని చెప్పినట్టు అన్నీ ఒక పీఠాధిపతి చూసి, ఏమయ్యా ఎంత గొప్ప పార్వతీ కళ్యాణం చేశారయ్యా, నిజంగా ఇలాంటి కళ్యాణం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో చేయండి అయ్యా, హైదరాబాద్లో ఒకసారి అడిగారు. ఆ తర్వాత మేము ఎప్పుడూ ఎక్కడా చేయలేదనుకోండి. అటువంటి కళ్యాణాన్ని అయ్యప్ప స్వామి గుడిలో కాకినాడలో చేశాం. అద్భుత కళ్యాణాన్ని చేశామేమి, చేయించుకున్నాడు పరమేశ్వరుడు. ఆ రోజున సప్తర్షుల భార్యలు, బ్రహ్మగారు, సరస్వతి, విష్ణువు, లక్ష్మి అన్ని రూపాలతో పార్వతీ కళ్యాణం ఎలా జరిగిందో అలాగే చేశాం పార్వతీ కళ్యాణం చెప్పి. కాబట్టి ఇప్పుడు నారదుడు అన్నాడు, ఆయన నాదస్వరూపుడు, ఆయనకి తల్లి ఏమిటి, తండ్రి ఏమిటి, ఆది ఏమిటి, అంతం ఏమిటి. కాబట్టి ఆయనకి ఎలా ప్రవర చెప్పాలో నేను చెప్తాను, అలా చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయనకి నిర్గుణ, నిరంజన, నిరామయ, నిర్వికల్ప, నిరాఖ్యాత, పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య. ఆయనకి ఇంకో గోత్రం ఎందుకుంటుంది? కాబట్టి పరమశివ గోత్రస్య అని ఆ గోత్రంలో పుట్టినటువంటి వాడు సాక్షాత్తుగా పరమశివుని యొక్క మునిమనవడు, సదాశివ శర్మ యొక్క పౌత్రుడు, విశ్వేశ్వర శర్మణే వరాయ. విశ్వేశ్వర శర్మ అనబడేటటువంటి ఈ వరుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాం ఆదిమధ్యాంతరహితాం. ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, తత్వమధ్వస్వరూపుడు, ఆయన సకల తత్వమునకు ఆయనే స్వరూపుడు, చంద్రశేఖర భక్తార్తి భంజనుడు. అటువంటి వాడైనటువంటి విశ్వేశ్వర శర్మణే వరాయ. విశ్వేశ్వర శర్మ వరుడు. కాశీపట్టణంలో విశ్వేశ్వర కళ్యాణం. అందుకే శివ కళ్యాణం అనకూడదు, పార్వతీ కళ్యాణం అనాలి. జీవుడి వైపు నుంచి బ్రహ్మాన్ని పొందుతారు, జీవబ్రహ్మైక్య సిద్ధి. అందుకే కళ్యాణంలో భగవత్ కళ్యాణం చేసేటప్పుడు అందరూ కన్యాదాతలే, కానీ పీటల మీద ఎంతమంది కూర్చున్నా భగవంతుడి వైపు నుంచి ఉండరు తల్లిదండ్రులు. భగవంతుడి వైపు నుంచి మేము కూర్చున్నాము అని చెప్పనూకూడదు, అలా కూర్చోపెట్టనూకూడదు, అది వైదికం కాదు. ఎవరైనా కన్యాదాతలే. ఎందుచేత అంటే అది కళ్యాణం పార్వతీ కళ్యాణం, సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం. అంతేగాని శివ కళ్యాణం, రామ కళ్యాణం, కృష్ణ కళ్యాణం కాదు. అది బ్రహ్మం. దాన్ని పొందుతాం మనందరం. దాన్ని పొందుతాం కాబట్టి జీవుణ్ణి దానం చేస్తారు పార్వతీ రూపంలో. జీవము బ్రహ్మముతో కలిస్తే జీవ బ్రహ్మైక్య సిద్ధి, కైవల్య సిద్ధి. దాని కొరకు కళ్యాణం. కాబట్టి పరమేశ్వరుడి పనుపున పీటల మీద ఎవ్వరూ ఉండకూడదు. ఒక్క పార్వతీదేవి పరుపునే ఉంటారు. ఈ 2 జంటలు కూర్చొనివ్వండి, 3 జంటలు కూర్చొనివ్వండి, 300 జంటలు కూర్చొనివ్వండి, ఎంతమంది కూర్చున్నా అందరూ కన్యాదాతలే కళ్యాణంలో. తప్ప వేరొకలా ఉంటుందా? అసలు కల్పన లేదు, అలా చేయించకూడదు. కాబట్టి
ఆడపిల్ల తరపున చక్కగా ఆ మేనక హిమవంతులు కూర్చున్నారు, కన్యాదానం చేశారు, నీళ్లు పోశారు, కాళ్ళు కడిగారు, పార్వతీదేవిని పరమశివుడికిచ్చి వివాహం చేశారు. అమ్మవారి కళ్యాణానికి ముందుగా గణపతిని కలుపుకొని పసుపు కొడుతున్నారమ్మా. విఘ్నేశ్వరుని బియ్యాల కళ్యాణము, అమ్మవారి మహోత్సవం. मुहूर्तस्तु मुहूर्तस्तु सूर्यादिनवानहङ्ग्रहानुकूल्य फलसिद्धेस्तु ॐ या फलनेर्या अफला अपुष्पायास्य पुष्पिणेः फलं मनार्धबलं पुत्रपौत्रप्रवर्धनः तस्माच्च मे स्यार्थस्वान्तं प्रयच्छ मे फलदानकर्पूरधम्पोर्णसकलफलावाप्तिरस्तु फलं मनारथ फल सिद्धिरस्तु सभायै नमः ओम नमः सदसे श्री महागणाधिपतये नमः कदले फलं निवेदयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्यमदेवालयं समर्पयामि अमरनाथधारसे उत्तरापोषं समर्पयामि हस्तां प्रक्षालयामि पादं प्रक्षालयामि शुद्धागमनं समर्पयामि ओके भरेत्य कर्पूरेण नागवल्लेश्वरैर्युतं कालकालेन संयुक्तं ताम्बूलं प्रतिगृह्यताः महागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि देवास्त्यो मार्गेन्द्रायानि समादाः दिशुगृह पशवो मार्लेन्द्रिया भवतदया वनस्पतया ब्राह्मणेभ्यः श्रीलक्ष्मीनारायण उमामहेश्वर आदित्या नवग्रहरूपेभ्यः स्वस्य पुण्याः वाचन मन्त्रजपदक्षिणां मनसोत्साह परमजहरण्यं तुभ्यमहं सम्प्रददे नमः पुष्पते शक्मया सगुं सदा ते सक्षेमहिरन्वया गाधुमत्यामर्दया केवरन्नायोऽयं पादत्वस्य भिक्तदानः वास्तोष्पते विश्वारूपाण्या विशदकाशदेव येधिनः स्वस्तिजनन्ताख्यमनस्तेर्महत्तो तं वाणितं देवदानः समस्य बृहद्यशवनामविवारुहेम स्वामिजमाङ्गिरशङ्कजं दत्वत्याः श्रेयं मनजाततार्क्ष्यं शरणं प्रपत्ये स्वस्ति सम्माधेष्वभयन्नो शुभगा शुभा शुभगा शुभा शुभगा शुभा प्रप्राणानायं यः पूर्वात्मङ्गणविषेत्रविजित्तायां सुभजतो श्रीमान् हरितसगोत्रः गोपालकृष्णशर्मनामधेयः धर्मपत्नीतिमेधः श्रीमदः हरितसगोत्रस्य गोपालकृष्णशर्मनामधेयस्य धर्मपत्नीतिमेधस्य सह कुटुम्बस्य सुपुत्रस्य सभ्रान्तिकस्य सभाण्डवस्य समरभारत्य क्षेमस्थैर्य धैर्य विजयाभाजनारोग्य प्रिया विद्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विध पुरुषार्थबलहेत्यर्थं लोककल्याणार्थं स्नातकवर्ताख्यं कर्म करिष्ये कर्म कुमारः స్వామి వారికి భక్తులందరూ చక్కగా నమస్కారం చేసుకోండి. పార్వతీ పరమేశ్వరుని పల్లకీ సేవలో చక్కగా శాకునాది మంత్రములతో
ఆ సప్తఋషులందరూ కూడా చక్కటి వేడుకలు నడిపిస్తున్నారు. రత్న సింహాసనాలతో, ఛత్రములతో, చామరలతో ఊరేగిస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కుమారుడు ఎక్కడి నుంచో బయలుదేరి సభామంటపంలోకి వస్తాడు. ఆ సభామంటపంలోకి వచ్చేటప్పుడు కొన్ని దుశ్శకునాలు వద్దన్నా తగులుతాయి. ఎవరో తుమ్ముతారు, ఎవరో దగ్గుతారు. ఇలాంటి వాటినన్నింటినీ ఉపశమింప చేయడం కోసమని వేదంలో శాకుల మంత్రములు అని ఉంటాయి. ఇప్పుడు పెళ్లి కొడుకు సభామంటపం మీదకి వస్తున్నట్లుగా ఆయన్ని తీసుకుని వస్తారు. అంతటి పరమశివుడు వస్తున్నప్పుడు మనం కూర్చుని ఉండకూడదు. మీరు లేచి నిలబడండి, శాకుల మంత్రాలు పరమేశ్వరుడికి ముందు స్వాగతం పలికి అందరి తరఫున ఆయన్ని గౌరవించడానికి ఒక బ్రహ్మచారి చక్కగా వచ్చి ఆయనకి పాదుకలు సమర్పించాడు. రెండు మణిపాదుకలు సమర్పించి, స్వామి చక్కగా ఈ మణిపాదుకలు తొడుక్కుని రండి అని ఈ మణిపాదుకలు ఇచ్చాడు. చేత దండము ధరించి రండి అని రాజసం ఉట్టిపడేటట్టుగా చేతికో దండం ఇచ్చాడు. స్వామికి గొడుగుతో ఛత్రం పట్టాడు. పట్టి స్వామిని స్వాగతం పలికాడు. కన్యాదాతలం కనుక మేము స్వామికి ఎదుర్కోలు చెప్పి పట్టుకుని మేము వచ్చాం చక్క వేదమంత్రముల మధ్య. బాలికాసు కించిత్ కించిదుదకం సంప్రోక్ష్య ఇలమాశయవ్రేహిముద్గసదృశపజనకగులుత్థ గోధూమ ప్రియంగ శ్యామాకాళీ. శివుడికి భార్య కాళి. నేను పార్వతీ కళ్యాణంలో చెప్పాను కదా, నల్లగా ఉంటుంది అమ్మవారు. పరమశివుడికి అసలు పాపం ఎప్పుడు హాస్యాలు ఆడడం అలాంటివి ఏమి ఉండవు ఆయన దగ్గర. ఎందుకో ఓ రోజున పక్కన కూర్చున్న భార్య వంక చూసి తన వంక ఇలా చూసుకున్నాడు. తెల్లగా ఉన్నాడు. భార్య వంక చూశాడు, నల్లగా ఉంది. చూసి కాళీ అన్నాడు. ఇలా చూసి కాళీ, దీనికి అన్వయం అవదేమో, కాళీ అన్నాడు. అంటే ఆవిడికి కించిత్ కోపం వచ్చింది. అంటే నేను నీకు ఒక్క విషయంలో తగదదానను అని నీకు మనసులో భావన ఉంది. నువ్వు తెల్లగా ఉంటావు, నేను నల్లగా ఉంటాను అనుకుంటున్నావు కదూ శివుడు ఇప్పుడని వెంటనే అగ్నిగుండంలోకి ప్రవేశించి తెలుపు, ఎరుపు, పసుపు రంగులతో కూడినటువంటి అద్భుత వర్ణంతో, గౌరవర్ణంతో పైకి లేచి వచ్చి పక్కన కూర్చుని, కాలిపోయిన నీ తెలుపు గొప్ప, తెలుపు పసుపు ఎరుపులు కలిసిన నారంగు గొప్ప. అది గౌరీ ఆవిర్భావము అంటారు. అమ్మా, మీ ఆయన హాస్యానికి ఇలా చూసి కాళీ అంటేనే నువ్వు తట్టుకోలేకపోయావే. రేపొద్దున్న మా ఆయన నన్ను ఏ కారణానికైనా నాకు తగని దానవు అన్నట్టుగా నా వంక చూసినా మాట్లాడినా నాకెంత బాధగా ఉంటుంది. పత్నిగా నీకు ఏ కోరిక ఉంటుందో నాకు అదే కోరిక ఉంటుంది. అందుకని మా ఆయన నా వలన ఏవి పొందాలో అవన్నీ ఆయన పొంది తృప్తి చెందాలి. కామము నుండి అర్థమైనటువంటి కొడుకు నేను ఇంట ప్రవేశించడం వల్ల లక్ష్మిగా సమస్త సౌభాగ్యములు ఆయనకి కలగాలి. ఆ ఐశ్వర్య సమృద్ధి కొరకు నిన్ను పూజ చేసి నేను పీటల మీద పెడుతున్నాను. అందుకనమ్మా, నేను గౌరి తల్లి నిన్ను పూజ చేస్తున్నానని సహస్రంతోటో అష్టోత్తరంతోటో అమ్మవారిని పూజ చేసి పెళ్లి కూతురు పీటల మీదకి వస్తుంది. ఇక్కడ పెళ్లి కూతురు ఎవరు? గౌరీదేవే. ఆవిడెవరిని పూజ చేయాలి? గౌరీదేవినే. బింబ ప్రతిబింబ న్యాయం. అందుకని అక్కడ కన్యాదాత కూర్చుని చేస్తే అందం ఉండదు కాబట్టి దానికి తగినట్టుగా బ్రహ్మస్థానమే గౌరీ పూజ చేస్తోంది. చక్కగా ఇప్పుడు మీరు ఆ పూజని చూసి ఆ నామాలు విని తరించండి. గౌరీదేవి నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం నిష్ఠాచమనియం సమర్పయామి నైవేద్యం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వరం ద్వా సత్యేన ప్రయుంజామి.